ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కార్ క్రెడిట్ చోరీలో మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన వాటిని తమ ఖాతాలో వేసుకుంది. తాజాగా వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ టన్నుల్లో అబద్ధాలు వల్లవేస్తున్నారు చంద్రబాబు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శరవేగంగా సాగిన వెలిగొండ పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. కానీ వారు సాకారం చేసిన దశాబ్దాల కలను తన ఖాతాలో వేసుకునే కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో తానే శంకుస్థాపన చేశానని, 2014-19 మధ్య పనులను పరుగులు పెట్టించానని మార్కాపురం సభ వేదికగా అసత్యాలు వల్లెవేశారు సీఎం చంద్రబాబు. 2019 నుంచి 24 మధ్య పనులు మూలన పడ్డాయని తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు చెప్పుకొచ్చారు. వాస్తవానికి 1996 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెలిగొండ పనులకు చేసిన వ్యయం కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే. అది కూడా శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసం చేసిందే. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పనుల పేరుతో కాంట్రాక్టర్లకు 630.57 కోట్లు దోచిపెట్టింది. జీవో 22, జీవో 63 ద్వారా కాంట్రాక్టర్లకు డబ్బు దోచిపెట్టారని కాగ్ కడిగి పారేసింది. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని నాడు ప్రకటించారు చంద్రబాబు. రోజుకు సగటున 10 మీటర్ల పొడవున సొరంగం తవ్వేందుకు టీబీఎం మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు 68.44 కోట్లను ఇచ్చేసి కమిషన్ల వసూలు చేసుకున్నారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. టీబీఎంలు మరమ్మతులు చేయకపోవడం వల్ల రోజుకు సగటున 1-2 మీటర్ల పొడవున కూడా సొరంగాలను తవ్విన దాఖలాలు లేవు. అంతేకాదు, సొరంగాలను నల్లమల సాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ కెనాల్లో చేసిన పనులు నాసిరకమే. 2017, 2018, 2019 ఇలా వెలిగొండను పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చంద్రబాబు ముహూర్తాలు మార్చుకుంటూ వచ్చారు. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తారని ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్కు చేరుతాయని అనుకున్నారు. కానీ ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు చంద్రబాబు. కానీ ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను రికార్డు సమయంలో పూర్తి చేయించారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వెలిగొండను 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. 14-19 మధ్యకాలంలో రాష్ట్ర విభజన తర్వాత మీకు అవకాశం వచ్చినా మీరు పూర్తి చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం పర్యవేక్షణ చేసి ప్రాజెక్టులో మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసి రెండో సొరంగం పనులు 2024 ఫిబ్రవరికి పూర్తి చేసి మార్చి 6, 2024 తారీఖున మొత్తం 2 సొరంగాలు కంప్లీట్ చేసి అదే వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసి దీని గురించి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి 1993-94లో వెలిగొండ ప్రాజెక్టుకు డిపిఆర్ రూపొందించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూసెక్కుల చొప్పున తరలించేలా ప్రణాళిక రూపొందించారు. 7 మీటర్ల వ్యాసం, 18.80 కిలోమీటర్ల పొడవుతో సొరంగం తవ్వి వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమల సాగర్కు తరలించాలని భావించారు. తద్వారా ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని సంకల్పించారు. కానీ 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులు ఎవరూ చేపట్టలేదు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డిపిఆర్ను సమూలంగా మార్చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కుల చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 85 క్యూసెక్కుల సామర్థ్యంతో మొదటిది, 243 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండో సొరంగం తవ్వేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల సాగర్లో నీటిని నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లోని 4,47,300 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని సంకల్పించారు. ఆ 3 జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 అక్టోబర్ 27న వెలిగొండ పనులకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు కాదు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారి పేరు. తాగునీటికి గాని మొత్తం ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో గాని, విభజనాంధ్రలో గాని పునాదులు వేసి మొత్తం ప్రతి జిల్లాని సస్యశ్యామలంగా, రైతుని పండగ, వ్యవసాయం అంటే దానికి ఒక కళం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మీరు వ్యవసాయం ఎందుకు దండగా, మనంతా టెక్నాలజీ, మనంతా అభివృద్ధి అని చెప్పిపోయే మీరు ప్రకాశం జిల్లాల అభివృద్ధి గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. 3,581.58 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్తో పాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కిలోమీటర్ల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులు చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులు కూడా ప్రారంభించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏనాడు వెలిగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. 2014-19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే, వైఎస్ఆర్సీపీ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను వైఎస్ జగన్ 2021లోనే పూర్తి చేయించారు. రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే 61.76 కోట్లు తక్కువకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. రెండో సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ కు కాలం చెల్లడంతో రోజుకు 1 మీటర్ కూడా పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రికార్డు సమయంలో 7.685 కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే, వైఎస్ జగన్ హయాంలో రోజుకు 7.25 మీటర్లు తవ్వడం గమనార్హం. 2014-19లో తీగలేరు కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసే పనులపై నిర్లక్ష్యం చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు తరలించి ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టు కోసం 1,046.46 కోట్లు ఖర్చు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం చేసింది. ఆ 3 జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. నల్లమల సాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్ జగన్ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్ టైం సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. 992 కోట్లు వ్యయం చేసి పునరావాసం కల్పించింది. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
కానీ వైఎస్ జగన్ కు మంచి పేరొస్తుందనే అక్కసుతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. నల్లమల సాగర్ నిర్వాసిత కుటుంబాలకు 21 నెలలుగా పునరావాసం కల్పించకుండా జాప్యం చేస్తోందని సాగునీటి నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. 1000 కోట్లు రీహాబిటేషన్ ఎప్పుడు ఇస్తారు రైతు వాళ్ళకి పునరావాసం కానీ ఆ భూసేకరణకు కానీ అని చెప్పి మేమంతా నిలదీస్తే అయిపోయింది, ఇంకేముంది 2-3 నెలలు ఇస్తామని చెప్పి మీరు ఇప్పటికి 20 నెలలు గడిచింది. ఈ 20 నెలల నుంచి రీహాబిటేషన్ ఇవ్వకపోగా మళ్ళీ మీరేం చెప్తా ఉన్నారు, ఇప్పుడు మేమంతా ఇచ్చేసాం రీహాబిటేషన్ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మీరు ఇలా అబద్దాలు మాట్లాడే పరిస్థితికి వస్తే భూసేకరణకి 484 కోట్లు పునరావాసం ఇవ్వడానికి ఖర్చు చేశామని మీరు చెప్తా ఉన్నారు. మీరు నిజంగా ఈ ఇచ్చుంటే ప్రాజెక్టే ఓపెన్ చేయొచ్చు కదా, ప్రాజెక్ట్ కెనాల్ ఓపెన్ చేయడానికి ఎందుకు పోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గతంలో కమిషన్ల కోసం వెలిగొండను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు మళ్లీ అదే బాటలో నడుస్తోందనే ఆరోపణలున్నాయి. గతేడాది కురిసిన వర్షాలకు ఫీడర్ కెనాల్ బలహీనంగా ఉన్న చోట్ల కోతకు గురయింది. తాజాగా దానికి రిటైనింగ్ వాల్, కాంక్రీట్ లైనింగ్ పనులకు 456 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఆ పనులను తనకు అత్యంత సన్నిహితుడైన గన్నమనేని దొరయ్యకు చెందిన జీడీఆర్ ప్రాజెక్ట్స్ కు కట్టబెట్టారు. ఓవైపు కమిషన్ల కోసం తమ అనుయాయులకు కాంట్రాక్టులు అప్పగిస్తున్న చంద్రబాబు సర్కార్ వెలిగొండ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునే కుట్రలు చేస్తోంది.